పిల్లలు, ఇవాళ నేను మరొక కొత్త కథతో వచ్చేసాను. కథ పేరు 'పనిలోనే ఆరోగ్యం'. అంటే మనం పని చేస్తుంటే హెల్తీగా ఉంటాము అన్నమాట. మరి కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక ఊరిలో ఒక కమ్మరి ఉండేవాడు. కమ్మరి అంటే బ్లాక్ స్మిత్ అన్నమాట. అతడు ఒక ఇనుప ముక్కని అంటే అయాన్ పీస్‌ని తీసుకొని 2 కొడవళ్ళు తయారు చేశాడు. కొడవలంటే ఎప్పుడైనా చూసారా మీరు? సికిల్ అన్నమాట. దాంతో గడ్డి కోయటము, పంట కోయటము అలాంటివన్నీ పాత రోజుల్లో చేసేవాళ్ళనమాట. ఈ 2 కొడవళ్ళలో మొదటి కొడవలి ఇలా అన్నదనమాట కమ్మరితో, "నన్ను ఏ రైతు కన్నా ఇచ్చేసేయి లేదా అమ్మేసేయి. పొలం పనులో అతనికి నేను చాలా సహాయం చేస్తూ ఉంటాను" అన్నది. కమ్మరి సరే అని చెప్పి దాన్ని ఓ రైతుకి అమ్మేశాడు. రెండో కొడవలి, "నన్ను ఎవ్వరికీ అమ్మొద్దు. నేను నీ దగ్గరే ఉంటాను. కష్టపడటం నాకస్సలు ఇష్టం లేదు" అని చెప్పింది. కమ్మరి అది అడిగినట్లుగానే దాన్ని అమ్మకుండా ఓ మూలన పడేశాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. కొంతకాలానికి రైతు ఒక గడ్డి మోపుని, మొదటి కొడవలిని పట్టుకుని ఇంటికి వెళుతూ దారిలో కమ్మరిని పలకరించడానికి వాళ్ళ ఇంటికొచ్చాడు. రైతు చేతిలోని కొడవలి ముందు కన్నా ఇప్పుడు బాగా మెరుస్తూ ఉంది. అంటే షైన్ అయితూ ఉందనమాట. కమ్మరి దగ్గర మూలన పడి ఉన్న కొడవలి మాత్రం తుప్పు పట్టిపోయి, పాడైపోయి ఉంది. అప్పుడు రెండో కొడవలి మొదటి కొడవలితో ఇలా చెప్తోందనమాట. మనిద్దరం ఒకే ఇనుప ముక్క నుంచి ఒకే రోజు తయారయ్యాం. నీడగా ఉన్నా సరే, నేనేమో తుప్పు పట్టి, పాడైపోయి ఉన్నాను. ఎండనక, వాననక రోజు పనిచేస్తూ ఉన్న నువ్వేమో చక్కగా మెరుస్తున్నావు. కారణం ఏంటి? అన్నది. దానికి సమాధానంగా ఆ కొడవలి ఇలా చెప్తోంది చూడండి. నా యజమాని రోజు నాతో పని చేయిస్తాడు. తర్వాత చక్కగా నన్ను సానపెడతాడు. అంటే షార్ప్ చేస్తాడు. మరి నీకు అవకాశం లేదు కదా! కాబట్టి నువ్వు తుప్పు పట్టిపోయావు. కష్టపడి పనిచేయటంలో ఆరోగ్యం, ఆనందం ఉన్నాయి. ఆ విషయం తెలుసుకో అని చెప్పింది. దాంతో రెండో కొడవలి ఆలోచనలో పడింది. మరుసటి రోజే కమ్మరితో తనని కూడా ఎవరైనా ఒక మంచి రైతుకి అమ్మేయమని చెప్పింది. ఆ కమ్మరి సరే అని చెప్పి దాన్ని ఓ మంచి రైతుకి అమ్మేశాడు. ఇప్పుడు రెండో కొడవలి కూడా చక్కగా తళతళ మెరుస్తూ బాగా ఉన్నదనమాట. దీన్ని బట్టి ఏమర్థమైంది పిల్లలు మీకు? మనం లేజీగా ఉంటే ఎందుకు పనికి రాకుండా పోతాం కదూ! ఎప్పుడు పని చేస్తూ యాక్టివ్‌గా ఉంటే అన్నిట్లోనూ మనము షైన్ అవుతూ ఉంటాము. అంతే కదూ! మరి మీరు కూడా అలాగే ఉంటారా?